వేదిక మీద ఉన్నటువంటి ఒక మిత్రులు, పెద్దలు, సభలో ఆసీనులైనటువంటి మిత్రులు, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనేటువంటి తపనతో మీరందరూ ఇక్కడికి వచ్చున్నారు. ప్రధాన న్యాయమూర్తి మీద జరిగినటువంటి దాడిని మనం విశ్లేషించడానికి, కారణాలు తెలుసుకోవడానికి, ఏమి చేయాలని మన కర్తవ్యాన్ని నిర్వహించుకోవడానికి మనం ఇక్కడ సమావేశమైనాం. అయితే గవాయ్ గారి మీద జరిగినటువంటి దాడిని ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా చూడడానికి వీల్లేదని, ఆయన ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకారం చేసి ఫస్ట్ మహారాష్ట్రకు వెళ్ళినప్పుడే మామూలుగా ప్రోటోకాల్ ప్రకారంగా డీజీపీ గారు రావాలా, ఇంకా ఉన్నతాధికారులు వచ్చి ఆయన్ని రిసీవ్ చేసుకోవాలా. అక్కడే ఆ ప్రోటోకాల్ పాటించడం జరగలేదు. భారత రాష్ట్రపతి ముర్ము మరి పార్లమెంటు యొక్క ఇనాగ్రేషన్ టైంలో అసలు ముర్మును ప్రెజెన్స్ లెక్క లేనే లేదు, ఆమెను పిలవలేదు. ఇంకో మాట చెప్పాలంటే రానివ్వలేదు. అయోధ్యలో రామ మందిరం యొక్క ఇనాగ్రేషన్ టైంలో రాష్ట్రపతిని కానీ మరి మరొకరిని కానీ ఎవరిని కూడా అక్కడ పిలవడం అనేది జరగలేదు. ఏంటి కారణం? ఏం జరుగుతుంది మన భారతదేశంలో అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక దళితుడిని దేశ అధ్యక్షుడిని చేసినాం, రామ్నాథ్ కోవింద్ దేశ అధ్యక్షుడు అయ్యాడు. అసలు మేమే సామాజిక న్యాయం చేసేవాళ్ళమని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఆచరణలో రామ్నాథ్ కోవింద్ పూరి జగన్నాథ మందిరానికి వెళ్తే లోపలికి రానివ్వలేదు. అసలు ఇంకా మీ అందరికీ తెలియని అంటే మనందరికీ చాలా విషయాలు తెలియదు. బాబు రాజేంద్ర ప్రసాద్ దేశానికి రాష్ట్రపతి అయిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి అప్పుడు ఉండేటటువంటి ఒక బ్రాహ్మణాధిక్యం కలిగినటువంటి సమాజం ఒప్పుకోలేదు. అతడేంటి భారత రాష్ట్రపతి కావడం ఏంటి, మేము ఒప్పుకోం అంటే మధ్యవర్తిగా నెహ్రూ మిగతా వాళ్ళు వ్యవహరించి ఏం చేశారంటే అతడు 100 మంది బ్రాహ్మణుల యొక్క కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద పోసుకొని నోట్లో పోసుకుంటే అప్పుడు పవిత్రుడవుతాడు, అప్పుడు రాష్ట్రపతి పదవిలో కూర్చోవచ్చని చెప్పేసి చెప్తే ఆ కండిషన్ అంగీకరించి 100 మంది బ్రాహ్మణుల కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద పోసుకున్న తర్వాత ఆయనను రాష్ట్రపతి పదవికి ప్రమాణ స్వీకారం చేయనిచ్చారు. అంటే అనేక సంఘటనలు వీటి ఏంటి కోణం. ఈరోజు అలహాబాద్ హైకోర్టులో బెంచ్ జరుగుతూ ఉంటే ఒక న్యాయవాది నిలబడి ఈ కోర్టులు ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాయి, ఈ కోర్టుల పెత్తందారితనం నశించాలా అని చెప్పేసి గట్టిగా అరవడం జరిగిందన్నట్టు. ఆయన మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ కూడా ఈరోజు ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇలా ఎందుకు జరుగుతున్నాయి? దీనికి కారణాలు ఏంటి? ప్రధాన న్యాయమూర్తి మీద దాడి చేసినటువంటి వ్యక్తి ఏమని అరిచాడంటే సనాతన ధర్మాన్ని కించపరిచే వాళ్ళని మేము సహించం అని చెప్పేసి ఆయన అరుచుకుంటూ బయటకు వెళ్ళాడు. అసలు ఏంటి సనాతన ధర్మం? ఈ సనాతన ధర్మానికి
ఈ రోజు జరుగుతున్న సంఘటనలకు ఉన్నటువంటి కారణం ఏంటి, దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, మరి ఏమి వీళ్ళకి అడ్డం వస్తున్నాయి, ఎందుకు కోట్ల మీద వీళ్ళు ఈ విధంగా దాడి చేస్తున్నారు అంటే, ప్రధానమంత్రి సలహాదారులుగా ఉంటారు సంజయ్ సన్యల్, ప్రధానమంత్రి ఆర్థిక సలహా కమిటీ సభ్యుడు, చాలా ఇంపార్టెంట్ పర్సన్. దేశంలో ఆర్థిక ప్రణాళికలంతా తయారు చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తాడు. 20 సెప్టెంబర్ 2025 రోజు న్యాయ నిర్మాణ సభలో ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, వికసిత భారత్కు ఏకైక అడ్డంకి న్యాయ వ్యవస్థ అన్నాడు. ఇప్పుడున్న న్యాయ వ్యవస్థ, ఇప్పుడున్న రాజ్యాంగం వికసిత భారత్కు ఏకైక అడ్డంకి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. గవాయి మీద జరిగినటువంటి ట్రోలింగ్, ఆయన నిండు సభ కోర్టులో మాట్లాడిన తర్వాత ఆ ట్రోలింగ్ అర్ణబ్ గోస్వామి చేస్తే ఫస్ట్ రోజే 1 లక్ష మంది చూశారు. 3 రోజుల కల్లా 3 లక్షల మంది దాన్ని చూడడం అనేది జరిగిందని. సో ఇవన్నీ వీటి వెనకాల ఉన్నటువంటి ఒక విషయం ఏంటితో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నట్లు. దానికంటే ముందు అసలు ఏం జరుగుతున్నది దేశంలో, సమాజంలో ఏం జరుగుతున్నది, నిజంగానే వీళ్ళు ధర్మ స్థాపకుల, నీతి నియమం కలవల్ల, నీతిగా పరిపాలిస్తున్నారా, ఎవరి లాభం కోసం పరిపాలిస్తున్నారు, ఈ బీజేపీ కానీ ఈ హిందూ మతవాదుల పాలనలో ఎవరు బాగుపడుతున్నారు, దేశం ఎటుపోతున్నది అలా అని ఒకసారి మనం చూసిన తర్వాత మిగతా విషయాలకు వద్దామన్నారు. 2014 ఎన్నికల కంటే ముందు మన ప్రధానమంత్రి, మీ అందరికీ తెలిసిన విషయమే, అయినా మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా, మన ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే, కొంతమంది ఆర్థిక నేరస్తులు దేశాన్నంతా దోచుకొని ఎంతో దేశ సంపదలో నల్ల డబ్బులంతా దాచుకొని ఈ బ్లాక్ మనీ అంతా స్విట్జర్లాండ్ బ్యాంకులు, ఇతర బ్యాంకులు దాచుకున్నారు. అప్పటికే 60 లక్షల కోట్లకు పైన ఉంది బ్లాక్ మనీ. దీన్ని నేను బయటకు తీసుకొస్తా, నన్ను ప్రధానమంత్రి చేయగానే ఈ బ్లాక్ మనీ బయటకు తీసుకొస్తా, భారతదేశంలోని ఒక్కొక్క కుటుంబానికి దాదాపు 15 లక్షల రూపాయల చొప్పున నేను ఇవ్వగలుగుతా ఈ డబ్బును, దాంతో దేశాన్ని ఎంతో అభివృద్ధి చేయొచ్చు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇవాళ 2025 దాదాపు 11-12 సంవత్సరాలు జరిగిపోయింది. మరి 12 సంవత్సరాల కాలంలో ఎంత బ్లాక్ మనీ బయటకు వచ్చిందో ఒకసారి లెక్కలు చూసుకోండి మీరు, ఏమైనా వచ్చిందా రాలేదా. మరి అప్పుడు 60 లక్షల కోట్ల బ్లాక్ మనీ ఉంటే ఈ 11 ఏళ్ల కాలంలో అది ఎన్ని లక్షల కోట్లయింది? ఒక లెక్క ప్రకారంగా 90 లక్షల కోట్లకు పైన బ్లాక్ మనీ, 90 లక్షల కోట్లకు పైన బ్లాక్ మనీ. ఈ దేశంలో 350 కుటుంబాలు వద్ద ఉన్నటువంటి సంపద, దేశం మొత్తంలో సంపదలో సగానికంటే ఎక్కువ 350 కుటుంబాల దగ్గర ఉంటుంది. వాటి విలువ 167 లక్షల కోట్లు. ముఖేష్ అంబానీ 2020లో అతని ఆస్తి 2.86 లక్షల కోట్లు. ఈ సంవత్సరం లెక్కేస్తే అతని ఆస్తి 9.55 9.55 లక్షల కోట్లు. గౌతమ్ అదానీ ఆస్తి 2020లో అంటే కరోనా కంటే మొదలు కేవలం 69,000 కోట్లు, 69,000 కోట్లు. 2022 నాటికి ఆయన ఆస్తి 7.80 lakhs. ఈరోజు మొన్న లెక్కేస్తే అతని ఆస్తి
8.14 లక్షల కోట్లు. అంటే ఇది వాళ్ళు డిక్లేర్ చేసిన ఆస్తి, వాళ్ళు చూపించిన ఆస్తి, వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో వచ్చినటువంటి ఆస్తి లెక్కలు చెప్తున్నాం మనం. వేరే దాచుకున్న ఆస్తి కాదు, బ్లాక్ మనీ కాదు, మరొకటి కాదు. లీగల్గా వాళ్ళు చూపించినటువంటి ఆస్తి. ముఖేష్ అంబానీ 9.55, గౌతమ్ అదానీ 8.14, రోష్ని నాడర్ మల్హోత్రా 2.84, కుమారమంగళం బిర్లా 2.32, నీరజ్ బజాజ్ 2.32, సైరన్ పూనావాలా 2.46, ఇట్లా అజీజ్ ప్రేమ్జీ 2.21, గోపీచంద్ 1.82. ఇక మన తెలుగు వాళ్ళకు వస్తే మురళీ ఆస్తి 91,000 కోట్లు, పిచ్చిరెడ్డి ఆస్తి 42,000 కోట్లు, పివి కృష్ణారెడ్డి ఆస్తి 41,000 కోట్లు, పార్థసారథి రెడ్డి ఫార్మా బిజినెస్ 31,000 కోట్లు, ప్రతాప్ రెడ్డి అపోలో హాస్పిటల్స్ 31,000 కోట్లు, జిఎం రావు 31,000 కోట్లు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితి. మరి ఈరోజు ఇంకొక 2-3 విషయాలు కూడా మీ దృష్టిలోకి వచ్చిన తర్వాత రావాలా. మొత్తం 72 మంది కేంద్ర మంత్రులు, 29 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో తీవ్రమైనటువంటి నేరాలు ఇవాళ 13 మంది మీద ఉన్నాయి. రాష్ట్ర మంత్రులు, మొత్తం రాష్ట్రాల్లో మంత్రులు 643, 47% మంది మీద అంటే 302 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో 174 మంది మీద తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 25 మంది మంత్రులు ఉన్నారు, 22 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, 14 మంది మీద సీరియస్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో 15 మంది మంత్రులు ఉన్నారు, 11 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, 6 మీద తీవ్రమైన కేసులు ఉన్నాయి. దేశం మొత్తంలో వివిధ రాష్ట్రాల్లో పనిచేసే బీజేపీ మంత్రులు 336, అందులో 136 మంది మీద కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ 61, అందులో 13 మంది మీద. మొత్తం రాష్ట్ర మంత్రులు వాళ్ళ ఎలక్షన్స్ వాళ్ళు నామినేషన్ వేసేటప్పుడు మా ఆస్తులు ఎన్ని వాళ్ళు రాయాలా, పేపర్లో కూడా ప్రకటించాలా. అఫీషియల్గా వాళ్ళ ఎలక్షన్స్ నామినేషన్స్ అప్పుడు డిక్లేర్ చేసిన ఆస్తులు ఎలా ఉన్నాయంటే మొత్తం కలిపితే 23,939 కోట్లు. కేంద్రంలో 36 మంది మంత్రులు వాళ్ళ ఆస్తులు ఒక్కొక్కరి ఆస్తి 100 కోట్లకు పైన. సగటు ఆస్తి కేంద్ర మంత్రులది 37 కోట్లు. కర్ణాటకలో 28 మంది మంత్రులు ఆస్తులు 100 కోట్లకు పైన. మొత్తం దేశ సంపదలో 77% 1% దగ్గర ఉంది. 100 కుటుంబాల దగ్గర ఆస్తి మొత్తం లెక్క కడితే 55 లక్షల కోట్లు. సో ఇక్కడ ఉన్న ఒక పరిస్థితి. ఇక ఇండివిజువల్ వ్యక్తిగతంగా ఒక్కొక్కల దగ్గర కనుక వస్తే ఆ వివరాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఈ పెమ్మసాని చంద్రశేఖర్ ఆస్తి 5,705 కోట్లు. కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శివకుమార్ ఆస్తి 1,413 కోట్లు. చంద్రబాబు నాయుడు గారి ఆస్తి 931 కోట్లు. నారాయణ మంత్రి గారి ఆస్తి 824 కోట్లు. సురేష్ కర్ణాటక మినిస్టర్ ఆస్తి 648 కోట్లు. వివేక్ వెంకటస్వామి తెలంగాణ మినిస్టర్ ఆస్తి 606 కోట్లు. నారా లోకేష్ ఆస్తి 542 కోట్లు. అంటే తండ్రిది వేరే కొడుకుది వేరే లెక్క. మళ్ళా మంగళ్ ప్రభాత్ మహారాష్ట్ర 447. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ ఆస్తి 443 కోట్లు. సో ఇట్లా ఇవన్నీ లెక్కలు ఉన్నాయండి. ఎవరి దగ్గర ఎంత ఆస్తి ఉంది, ఎవరి దగ్గర ఎంత ఆస్తి ఉంది అనేటువంటి ఒక లెక్కలు ప్రతి ఒక్కరి. సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి ఆస్తి 51 కోట్లు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆస్తి 30 కోట్లు. ఒక్క మమతా బెనర్జీది మట్టుకు 16 లక్షల కోట్లు అండి. 16 లక్షలు, కేవలం 16 లక్షలు ఒక్క మమతా బెనర్జీ. సో ఎవరు పరిపాలిస్తున్నారు, ఎవరి కోసం పరిపాలిస్తారు
అనేది ఫస్ట్ మీరు అంచనా వేసుకోండి. ఎవరు పరిపాలిస్తున్నారు అంటే కనీసం 40% మంది క్రిమినల్స్ పరిపాలిస్తున్నారు. 80% మంది 90% మంది 100 కోట్ల బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఫస్ట్ ఈ పాయింట్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. మరి ఏందయ్యా తప్పు, కోర్టులు చేసిన తప్పింది అంటే పెద్ద తప్పు కోర్టులు చేసింది, సుప్రీంకోర్టు చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఎలక్ట్రల్ బాండ్స్ వివరాలు చెప్పాలని సుప్రీంకోర్టు ఒక పెద్ద వాళ్ళ దృష్టిలో తప్పుడు తీర్మానం చేసిందని. ఏందే జరిగింది? ఎలక్ట్రల్ బాండ్స్ ప్రవేశపెట్టే ఏంటి ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఎవరెవరు ఎలక్ట్రల్ బాండ్స్ ప్రకారంగా ఏ ఏ పార్టీకి ఎంత ఇచ్చారన్నది. ఇప్పుడు మా దగ్గర మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఆయన, మా కేసీఆర్, మిగతా వాళ్ళందరూ కలిసి కొన్ని 100 కోట్లు 1000 కోట్లు దోపిడీ చేసినారని ఆరోపణ. దాదాపు 40,000 కోట్లు 50,000 కోట్లు ఫ్రాడ్ చేశారని. ఆయన బీజేపీకి అఫీషియల్గా ఇచ్చిన డబ్బు 686 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ కింద ఇచ్చింది. ఇది ఆ జడ్జిమెంట్ వల్ల బయటకు వచ్చింది. మహారాష్ట్ర ఇక్కడ శరత్ చంద్రారెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో ఉండే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఫస్ట్ బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయింది. మళ్ళీ ఎలక్ట్రల్ బాండ్ కింద బీజేపీకి 5 కోట్లు ఇచ్చాడు, బెయిల్ మంజూరు అయిపోయింది. దాని తర్వాత 25 కోట్లు ఇచ్చాడు బీజేపీకి. దాదాపు కేసు మాఫీ అయిపోయినట్లే పరిస్థితి. మహారాష్ట్రలో డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఆయన మీద ఈడీ రేడ్స్ చేసింది, సిబిఐ రేడ్స్ చేసింది. ఫ్రాడ్ చేసిన కేసులు పెట్టారు, ఆర్థిక నేరాలు చేశాడని. ఆర్థిక నేరాల మొత్తం లెక్కేస్తే 72,000 కోట్లు. 72,000 కోట్లు. అప్పుడు బీజేపీ వాళ్ళు బేరసారాలు ఆడారు. మహారాష్ట్రలో అప్పుడున్న గవర్నమెంట్, శివసేన గవర్నమెంట్ పడగొట్టాలా, నువ్వు మా దిక్కు వచ్చేసాయి, కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చేసాయి, నేను డిప్యూటీ సీఎం చేస్తాం అంటే అజిత్ పవార్ గారు బీజేపీ ఆహ్వానాన్ని స్వీకరించి మహారాష్ట్రలో అప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టి ఇప్పుడు వాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని బీజేపీ అండ్ చీలిపోయిన శివసేన కలిపి ఆయన ఉప ముఖ్యమంత్రికి అయితే 72,000 కోట్ల ఫ్రాడ్ కేసు దాదాపు మాఫ్ అయిపోయింది మొత్తం ఆయన మీద. ఇక ఎవరెవరి మీద కేసులు మాఫీ అయిన కనుక చూస్తే శుభేంద్ర అధికారి 10,000 కోట్లు. ఇట్లా ఒక్కొక్క వాళ్ళు ఏమేమి జరిగింది, ఎంతెంత జరిగింది ఫ్రాడ్స్, ఎవరు ఎంత ఎలక్ట్రల్ బాండ్స్ కింద డబ్బులు ఇచ్చారు అనేది ఈ సుప్రీంకోర్టు యొక్క తీర్పు వల్ల బయటకు రావడం అనేది జరిగింది. రెండవ పొరపాటు సుప్రీంకోర్టు చేసినటువంటి రెండవ పొరపాటు వాళ్ళ దృష్టిలో ఏంటంటే మామూలుగా రాష్ట్రాలు కేంద్రాలు అంటే కేంద్రంలో ఒక పార్టీ అధికారం ఉండవచ్చు, రాష్ట్రంలో ఒక పార్టీ అధికారం ఉండవచ్చు. మన రాజ్యాంగ వ్యవస్థ ఫెడరల్ అంటే రాష్ట్రాల కూటమి మనది. మన ఎన్నికల విధానం ప్రకారమే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, ఒక రాష్ట్రంలో మరొక టీఎంసీ ఉండిండొచ్చు, డిఎంకే ఉండిండొచ్చు, కేంద్రంలో మరొక పార్టీ ఉండిండొచ్చు. రాష్ట్రాలకు ఉండే విధులు వేరే ఉంటాయి, కేంద్రాలకు ఉండే విద్య రాష్ట్రం కిందికి వస్తుంది, వైద్యం రాష్ట్రం కిందికి వస్తుంది, ఫారెస్ట్ రాష్ట్రం కిందికి వస్తుంది, సెంట్రల్ కిందికి రైల్వేస్ వస్తాయి, మిలిటరీ వస్తుంది, డిఫెన్స్ వస్తుంది, ఫారిన్ అఫైర్స్ వస్తాయి, ఇతర దేశాలకు వెళ్ళి బార్డర్ క్రాసెస్ వచ్చేవాళ్ళు అలాంటి ఇష్యూస్ అన్నీ సెంట్రల్ కిందికి వస్తాయి, కొన్ని రాష్ట్రాల కిందికి వస్తాయి. కానీ ఇప్పుడు రాష్ట్రాలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ చెప్పు చేతుల కింద ఉండాలా. జిఎస్టీ వల్ల ఏం జరిగిందనంటే ఏ రాష్ట్రానికి ఎంత బడ్జెట్ ఇవ్వాలనేటటువంటిది కేంద్రం చేతులకు వెళ్ళిపోయింది. రాష్ట్రాలు చేసే చట్టాలని చట్ట ప్రకారంగా గవర్నర్ ఆమోదం తెలపాలా. కానీ గవర్నర్ ఆమోదం తెలపకుండా నెలల తరబడి వాళ్ళ దగ్గర ఫైల్ పెట్టుకోవడం, మరి ఏంటి, ఎంతకాలం పెట్టుకుంటారు? ఆబ్జెక్షన్స్ ఉంటే తిరిగి పంపించండి.
చట్టంలో ఏముంది, రాజ్యాంగంలో ఏముందంటే ఒకసారి గవర్నర్ ఫైల్ రిటర్న్ చేసిన తర్వాత కూడా మళ్ళీ శాసనసభ దాన్ని ఆమోదించి అలాంటి చట్టమే చేయాలని చెప్పినప్పుడు తప్పనిసరి గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ సంతకాలు పెట్టాలి. ఇవాళ కొన్ని నెలల తరబడి తమిళనాడు బిల్స్ మిగతా బిల్స్ పెండింగ్లో పెట్టుకుంటూ ఉంటే కోర్టు ఏమని చెప్పిందంటే రీజనబుల్ టైంలో చెప్పాలా, మ్యాక్సిమం కనీసం 3 నెలల టైంలో మీరు ఒక నిర్ణయం తీసుకోండి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ఇది పెద్ద బీజేపీకి ఒక పెద్ద దెబ్బ దక్కినట్లేదు. రాష్ట్రపతిని మీరు శాసిస్తారా, గవర్నర్నే మీరు శాసిస్తారా అనేటటువంటిది ఉందని. ఇక్కడ విషయం ఏంటంటే మనం ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రాజ్యాంగంలో కొన్ని ప్రాథమిక హక్కులు ఇచ్చినాం. రాజ్యాంగంలో ఏముంది, సిటిజన్కి గవర్నమెంట్కి మధ్య డిస్ప్యూట్ వస్తే ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే రక్షించే బాధ్యత సుప్రీంకోర్టుది. ఒక రాష్ట్రానికి కేంద్రానికి మధ్య గొడవ వస్తే పరిష్కారం చెప్పాల్సిన సుప్రీంకోర్టు. కొన్ని రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య గొడవ వచ్చినా, ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి మధ్య గొడవ వచ్చినా కూడా తీర్పు చెప్పేది సుప్రీంకోర్టు. పార్లమెంటు కానీ శాసనసభ కానీ చేసిన చట్టం కనుక రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే, ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా ఉంటే దాన్ని కొట్టేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, లేదు మీరు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి వీల్లేదు, గవర్నర్లైనా రాష్ట్రపతి అయినా 3 నెలల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలా. ఇది ఒక పెద్ద వాళ్ళకు తలకాయ నొప్పి అయిపోయింది. మూడో కారణం ఏం జరిగిందనంటే మీరు గమనించాల్సినటువంటిది, తమ ప్రత్యర్థుల్ని మీద కొన్ని క్రిమినల్ కేసులు మోపి డైరెక్ట్గా బుల్డోజర్ తీసుకొచ్చి వాళ్ళ షాపులు కూలగొట్టడం, వాళ్ళ ఇల్లు కూలగొట్టడం. యూపీలో, బీహార్లో చాలా చోట్లల్లా అనేక మంది మైనారిటీ లీడర్స్ మీద, అనేక మంది అపోజిషన్ పార్టీ లీడర్స్ మీద బుల్డోజర్ తీసుకెళ్ళి వాళ్ళ యొక్క షాప్స్, ఇళ్ళు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా కూలగొట్టడం జరిగిందని. నోటీస్ ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. కనీసం నోటీస్ ఇవ్వండి, వాళ్ళకు అవకాశం ఇవ్వండి. ఎందుకు కూలగొడుతున్నా వాళ్ళకి తెలియాలి కదా. అంటే దీని మీద జస్టిస్ గవాయ్ గారు తీర్పు చెప్తూ ఏమన్నారంటే, మామూలుగా మాట్లాడుతూ కూడా ఈ బుల్డోజర్ న్యాయం అనేది పనికిరాదు భారతదేశంలో, అది సరి అయినటువంటిది కాదు. అధికారులు ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. మీరు ఒక రాజ్యానికి లోబడి పనిచేయాలా, చట్టానికి లోబడి పనిచేయాలా. ఇది తీర్పులని వాళ్ళ దృష్టిలో మరొక ఘోరమైన తీర్పు ఏంటంటే, బిల్కిస్ బాను అనే ఒక ఆమె ముస్లిం, ఈ మత కల్లోలు జరిగినప్పుడు ఈ బీజేపీ గ్యాంగ్, ఆర్ఎస్ఎస్ బీజేపీకి చెందినటువంటి గుండాలు ఆమె ఇంటి మీద దాడి చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని 3-4 చంపేసి ఆమెను గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. ఆమె చాలా ధైర్యంగా నిలబడి పోరాడింది. కోర్టులో సాక్ష్యం చెప్పింది. కోర్టులో ఆమె సాక్ష్యాన్ని నమ్మి ఎవరైతే ఆమె మీద గ్యాంగ్ రేప్ చేసినారో వాళ్ళందరికీ జైలు శిక్ష వేయడం జరిగింది. ఆ శిక్షను హైకోర్టు ఖరారు చేసింది, సుప్రీంకోర్టు ఖరారు చేసింది. జైల్లో వేశారు. ఘనమైన బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందనంటే వాళ్ళని విడుదల చేసింది. ఏం కారణం చూపించిందంటే సత్ప్రవర్తన, సనాతన ధర్మాన్ని మాట అనలేదు కానీ సత్ప్రవర్తన వాళ్ళందరూ ఎంతో సత్ప్రవర్తన కలిగి జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రవర్తనతో నచ్చి మేము వాళ్ళని విడుదల చేస్తున్నామని. మర్డర్ చేసి గ్యాంగ్ రేప్ చేసినటువంటి రౌడీలు, మత విద్వేషంతో ఒక కుటుంబాన్ని నాశనం చేసినటువంటి వాళ్ళు జైలు నుంచి బయటకు వస్తే వీళ్ళందరూ బాజా భజంత్రీలు తీసుకెళ్ళి వాళ్ళ మెడలో పూలమాలలు వేసి వాళ్ళని కూర్చోబెట్టుకొని పోయినటువంటి పరిస్థితులు.
దీని మీద కోర్టు తీర్పు చెప్తే ఏమన్నదంటే, లేదండి ఇది అన్యాయము, అట్లా మీరు విడుదల చేయడానికి వీల్లేదు, జైలు మాన్యువల్స్ కూడా అట్లా ఒప్పుకోవు, ఇది సరైన పద్ధతి కాదు, మీరు వాళ్ళని తిరిగి జైలుకు పంపండి అని కోర్టులు తీర్పులు చెప్పినారు. ఇప్పుడు వీళ్ళు అందుకని ఏమంటున్నారంటే, కోర్టులు ధర్మాన్ని, నా సనాతన ధర్మాన్ని వీళ్ళు నాశనం చేస్తున్నారు, కాబట్టి ఈ కోర్టులకు బుద్ధి చెప్పాలా, మీరు హద్దు మీరు ప్రవర్తిస్తున్నారు జడ్జీలు, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, మీరు జాగ్రత్తగా ఉండండి మీరు అని చెప్పడం కోసం. ఇందాక ఫస్ట్ మన స్పీకర్ గారు మాట్లాడినట్లు చాలా తీర్పులు సరి అయినవి కావా అది వేరే విషయం. 370 విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ అయోధ్య కేసులో కానీ ఎంత ఘోరం అంటే మరీ చెప్పడానికి వీలేదు. కానీ అయోధ్య కేసులో మెజారిటీ మతస్థుల విశ్వాసాలకు అనుగుణంగా తీర్పు చెప్తున్నామని రాసిన జడ్జీలకు కూడా ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ కాగానే పదవులు వచ్చేసింది, అందరికీ పదవులు. అమిత్ షా మీద ఒక మర్డర్ కేసు అయ్యండి, ఆ కేసును ఒక సెషన్ జడ్జి గారు విచారణ చేస్తూ సాక్ష్యాలన్నీ సేకరిస్తున్నాడు. లోయాను ఆయన పేరేది ఉంది, ఆయనను మధ్యలో అనుమానాస్పదలో చంపేయడం జరిగింది. తర్వాత ఇంకో జడ్జి వచ్చిన తర్వాత కూడా అది లేదు అమిత్ షా మీద కేసు విచారణ జరపాల్సిందే అన్నాడు. హైకోర్టుకు పోయింది, హైకోర్టు వారు కూడా లేదు అమిత్ షా మీద కేసు జరపాల్సిందే అన్నారు. చివరికి సుప్రీంకోర్టు తెప్పించుకొని సుప్రీంకోర్టులో రిటైర్ కాబోతున్న చీఫ్ జస్టిస్తో మేనేజ్ చేసుకొని ఆ కేసు అమిత్ షాకు అనుకూలంగా తీర్పు వచ్చింది అక్కడ సుప్రీంకోర్టు. ఆయన రిటైర్ అయ్యాడు, కొద్ది రోజుల్లోనే రిటైర్ అయిన 15 రోజుల్లోనే ఆయన కేరళ గవర్నర్గా అపాయింట్మెంట్ అయ్యారు, కేరళ గవర్నర్. సో ఇది చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి దేశంలో అవినీతి నీతి గురించి వీళ్ళు మాట్లాడే వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు చెప్పాను. వీళ్ళు పరిస్థితి ఎట్లా ఉంది, ఏం చేస్తున్నారు అని ఇంకా చాలా వివరాలు ఉన్నాయి మన దగ్గర. ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ ఒక్కొక్కటి మొత్తం అదానీ అంబానీలకు అప్పచెప్పడం అనేది జరుగుతోంది. మరి ఇలా ఉంటే ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయి, సమస్యలు ఎలా ఉన్నాయి, వాటి గురించి ఏం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం అనేది కూడా 1-2 నిమిషాలు మీరు చూడండి. దాని తర్వాత మనం మనధర్మ శాస్త్రం అంటే ఏంటి, వీళ్ళు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు, దానికి కారణాలు ఏంటి, ఈ దేశంలో ఎన్ని రకాల తాత్విక ధోరణులు ఉన్నాయి, అందులో మనధర్మ శాస్త్రాన్ని ఎవరు బలపరిచారు ఎవరు బలపరచలేదు, ఆ విషయాలు కూడా మనం చూద్దాం. మనం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం విద్యకు కేటాయిస్తున్నటువంటి డబ్బు కేవలం 2.9%, వైద్యానికి బడ్జెట్లో కేటాయిస్తున్నది 2.1%. ఈ దేశంలో 31 మిలియన్ మంది పిల్లలు బాల కార్మికులుగా ఉన్నారు, అంటే 3 కోట్ల మంది, 3,10,00,000 మంది. 18 సంవత్సరాల్లో పిల్లలు 444 మిలియన్లు, అంటే 44 కోట్లు. ఇందులో 13 కోట్ల మంది గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, 11.9 కోట్ల మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు, 78 మిలియన్ పిల్లలు అంగన్వాడీలో చదువుతున్నారు. ఈ మొత్తం లెక్క తీస్తే 11,20,00,000 మంది పిల్లలు ఎక్కడ ఉన్నారో లెక్కలేదు,
ఎక్కడ చదువుతలేరు వాళ్ళు పరిస్థితి. ఇందులో నుంచి మనం 3 కోట్ల మంది బాల కార్మికులను తీసేసినా కూడా మిగతా 8 కోట్ల మంది ఏమున్నారో తెలియట్లేదు. మరొక లెక్క ప్రకారంగా 14 నుంచి 18% మంది పిల్లల్లో 22% మంది ఎక్కడ చదువుతలేరు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళలో 40% మంది చదువు మానేస్తున్నారు. ఇందులో 67% మంది పిల్లలు నెలకు 15 రోజులు ఏదో ఒక చోట పనిచేస్తున్నారు. అంటే ఇసుక లారీ మిన్నో, ఇంకో దాని మిన్నో, ఇటు చదువుతూనే అటు పనిచేసేటటువంటి వాళ్ళు మొత్తం. ఇక కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు కూడా ఎలా ఉన్నాయంటే, ఒక చిన్న 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాం, మరి ఎక్కువ. 2023 సంవత్సరంలో మైనారిటీల విద్యాభివృద్ధి కోసం 173 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. కానీ ఖర్చు పెట్టింది నిల్. ప్రపంచం యొక్క వరల్డ్ హెల్త్ యొక్క ఆర్గనైజేషన్ యొక్క రిపోర్ట్స్ ప్రకారంగా మన దేశంలో 27% మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఒక ఆర్గనైజేషన్స్ యొక్క లెక్క ప్రకారంగా మొత్తం 22 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. రైల్వేలో ఒకప్పుడు 18 లక్షల మంది పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఆ సంఖ్య 11.82 లక్షలకు వచ్చేసింది. మొత్తం ఖాళీలు రైల్వేలో 3,12,000 మంది ఉన్నాయి. సెక్యూరిటీ డివిజన్లోనే 1.78 lakhs ఉన్నారు. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారంగా మన దేశంలో దాదాపు 6.5 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు గత 8 సంవత్సరాల కాలంలో. మహిళల మిస్సింగ్ కేసులు కనుక చూస్తే దాదాపు 13 లక్షల మంది 2021 నుంచి 2024 వరకు 13 లక్షల మంది మహిళలు మిస్ అయ్యారు. అందులో బాలికలే 2,51,430 మంది. సో ఈ పరిపాలన ఎలా సాగుతోంది, విద్య ఎట్లా ఉంది, మరి వైద్యాన్ని ఎట్లా కార్పొరేటీకరణ చేస్తున్నారు, క్రమంగా విద్యను లెక్కలన్నీ ఉన్నాయి ప్రైవేటీకరణ చేయడం, ప్రైవేట్ యూనివర్సిటీలు చేయడం, విద్యలో ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో చరిత్రను మార్చేయడం, ఏ విధంగా మార్చేస్తున్నారు అవన్నీ కూడా రిపోర్ట్స్ ఉన్నాయన్నట్లు. ఈ పరిస్థితి ఈ దేశంలో ఇట్లా ఉంటే మేము ఎంతో అభివృద్ధి చెందినాం, భారతదేశం ప్రపంచంలో ముందుకు పోతున్నది, మేము 2వ 3వ ఆర్థిక దేశంగా ఎదుగుతున్నాం అని వీళ్ళు చెప్తున్నారే గొప్పలు. అదే ప్రపంచ ఆరోగ్య సూచిలో మన దేశం 146వ స్థానంలో ఉంది, పరిశుభ్రతలో 180వ స్థానం, లింగ సమానత్వంలో 135వ స్థానం, పత్రికా స్వేచ్ఛలో 142, ఆకలి సూచిలో 107వ స్థానం. ఇవన్నీ కూడా లెక్కలున్నాయి. 22 కోట్ల మంది ప్రజల సగటు రోజువారీ ఆదాయం కేవలం 375 రూపాయలు. ఇది ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి. మరి క్రమంగా చిన్న పరిశ్రమలు అనేక మూతపడుతున్నాయి. 2020-2023 మధ్య 8 లక్షల చిన్న కంపెనీలు, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ మూతపడ్డమని జరిగింది భారతదేశంలో. ఇది దోపిడీ అనేది, నీతి అవినీతి అనేది ఒక రకంగా కాదు, అనేక పద్ధతుల్లో జరుగుతుందంట. ఒక గత సంవత్సరమే రక్షణ బడ్జెట్లో దాదాపు 1,00,000 కోట్ల ఆయుధాలు మనం అమెరికా నుంచి కొన్నాం. కానీ ఈ కొనుగోళ్ళలో కూడా ఎలా జరుగుతుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. డ్రోన్స్
31MQB అని అంటారు అన్నట్లు. మోడీతో వెళ్ళిన టీం అమెరికా కంపెనీతో మాట్లాడి ఒక్కొక్క డ్రోన్ $800 చొప్పున కొన్నారు. మొత్తం $16,000 కోట్ల యొక్క డ్రోన్స్ కొన్నారు. సేమ్ డ్రోన్ బ్రిటిష్ ప్రధానమంత్రి డైరెక్ట్గా వాళ్ళ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఎంత కొన్నాడంటే కేవలం $100. బ్రిటిష్ ప్రధానమంత్రి కొన్నది $100. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెంట వెళ్ళిన టీం కొన్నది 800 కోట్లు. అది $800. అది మీరు లెక్కేసుకోండి పరిస్థితి ఏం జరుగుతుందనేటటువంటి. ఇక్కడ మరి ఈ విధమైనటువంటి ఒక అవినీతి భారతదేశంలో జరుగుతూ ఉంటే నిరుద్యోగము, రైతుల ఆత్మహత్యలు, గిట్టుబాటు ధర లేకపోవడం రైతాంగానికి, పరిశ్రమలు మూతపడ్డం, మరి రకరకాలైనటువంటి ఒక సమస్యలు ఉంటే మరి ఏ రోజైనా వీటి గురించి ఆర్ఎస్ఎస్ కానీ సనాతన ధర్మాన్ని రక్షిస్తామనేటటువంటి వాళ్ళు ఈ విషయాలు ఏదైనా మాట్లాడతారా? ధరలు తగ్గించమని మాట్లాడతారా? కల్తీ వ్యాపారం పోవాలని మాట్లాడతారా? బ్లాక్ మనీ బయటకు రావాలని మాట్లాడతారా? పరిశ్రమల్ని ఇవాళ అదానీ అంబానీ కంపెనీలకు అప్పచెప్తున్నారు, అట్లా అప్పచెప్పద్దు అని చెప్పేసి మాట్లాడతారా? ఏ సమస్యలైతే భారత ప్రజల్ని పట్టి పీడిస్తున్నాయో, పేద విద్యార్థులకు ఉచిత విద్య రావాలా, పేదలకు ఉచిత వైద్యం దొరకాలా, బ్లాక్ మనీ బయటకు రావాలా, అవినీతి అంతం కావాలి, అడుగడుగు అవినీతి ఉంది. వీటి గురించి ఎన్నడూ ఈ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఈ సనాతన ధర్మాన్ని కోరే వాళ్ళు ఎన్నడూ మాట్లాడారు. కానీ ధర్మం మాది పోతున్నది, సనాతన ధర్మాన్ని మీద సనాతన ధర్మం మీద మీరు దాడి చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడించారు. మరి ఏమిటి సనాతన ధర్మం అంటే? వాళ్ళు ఏం చెప్తున్నారు ధర్మం అంటే? నిజంగా భారతదేశం ధర్మం అంటే ఏమిటి అనేదాన్ని కొద్దిగా మనం గమనిద్దాం. ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. 2 విషయాలు ఏంటంటే, మనుధర్మ శాస్త్రం రాకంటే ముందు పీరియడ్ ఒకటి, మనుధర్మ శాస్త్రం వచ్చిన తర్వాత ఉండేటువంటి పీరియడ్ ఒకటి. మనుధర్మ శాస్త్రం ఏం చెప్తున్నది? సనాతన ధర్మం అంటే వీళ్ళ దృష్టిలో మనుధర్మ శాస్త్రం, మరొకటి ఏం కాదు. మనుధర్మ శాస్త్రము సనాతన ధర్మం వాళ్ళ దృష్టిలో ఒకటే. ఆర్ఎస్ఎస్లో గోల్వాల్కర్ రాసినటువంటి పుస్తకం, ఆయన ఏమని చెప్పాడంటే, పురుష సూక్తం చేస్తూ భగవంతుడు అంటే దేవుడు అంటే వారు సూర్యచంద్రులే దేవుని కళ్ళు, అతని నాభి నుండి ఆకాశము నక్షత్రాలు అవతరించాయి, అతని శిరస్సు బ్రాహ్మణులు, బాహువులు రాజులు, తొడలు వైశ్యులు, పాదాలు శూద్రులు. ఈ చతుర్విధ అంటే చాతుర్వర్ణ వ్యవస్థను కలిగిన వారే హిందువులు. అటువంటి విరాట పురుషుడే మన దేవుడు అన్నది దీని అర్థం. గోల్వాల్కర్ బంచ్ ఆఫ్ థాట్స్ పుస్తకంలో రాసినటువంటి విషయం. ఆయన మన రాజ్యాంగం గురించినటువంటిది చాలా స్పష్టంగా వీళ్ళు ఏమని చెప్పారంటే, ఈ రాజ్యాంగం భారతదేశంది కాదు, భారత జాతికి సంబంధించింది కాదు, ఇది మన భారతీయ సాంప్రదాయానికి విరుద్ధమైనటువంటిది. ఈ రాజ్యాంగాన్ని భారత ప్రజలు ఎప్పటికీ అంగీకరించరు అని వాళ్ళ ఆర్గనైజర్ పత్రికల్లో వాళ్ళు రాసుకోవడం అనేది జరిగిందన్నమాట.
త్రివర్ణ పతాకాన్ని ఏ రోజు వాళ్ళు అంగీకరించలే, ఏ రోజు దానికి వాళ్ళు నమస్కారం చేయలేదు. త్రివర్ణ పతాకాన్ని వాళ్ళు ఏమని చెప్పారంటే ఈ 3 రంగులంటే అరిష్టము, దాన్ని భారత ప్రజలు ఏ రోజు కూడా అంగీకరించరు అని చెప్పేసి వాళ్ళ పుస్తకంలో రాసుకోవడం జరిగిందన్నట్టు. మరి వీళ్ళ చరిత్ర ఏంటిది అని కనుక మనం చూసినట్లయితే, (1915) హిందూ మహాసభ పేరుతో వీళ్ళు సమావేశమైనారు కొంతమంది. మొట్టమొదటి మదన్ మోహన్ మాల్యవ ఇందులో పాల్గొనేవాడు. 1933లో ఈ హిందూ మహాసభను రాజకీయ పార్టీగా చేశారు. 1925లో 17th సెప్టెంబర్ 1925లో హెడ్గేవార్, కేశవర్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ సంస్థను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా ముంజే, సావర్కర్, హెడ్గేవార్ వీరు ముగ్గురు దీన్ని నిర్వహించేవాళ్ళు. అయితే ఏ రోజు ఏ ఇండిపెండెన్స్ మూమెంట్లో వీళ్ళు పాల్గొనడం అనేది జరగలేదు. చాలా స్పష్టంగా 1923లో సావర్కర్ హిందుత్వాన్ని ఒక పుస్తకం రాశాడు. అందులో చాలా స్పష్టంగా ఏం చెప్పాడంటే, భారతదేశంలో హిందూ జాతి వేరే, ముస్లిం జాతి వేరే, ఈ 2 జాతులు కలిసి ఉండలేవు. కాబట్టి ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని ఫస్ట్ ప్రపోజ్ చేసింది సావర్కర్. హిందూ మహాసభలో 1937 మహాసభలో ఆయన మాట్లాడుతూ హిందూ ముస్లింలు వేరు వేరు జాతులు అని చెప్పేసి ఆయన డిక్లేర్ చేయడం అనేది జరిగిందంట. ఇక్కడ అప్పుడు ముస్లిమ్స్ కొంతమంది కలిసి ముస్లిం లీగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మహమ్మద్ జహాన్ జిల్లా ఇలాంటి వాళ్ళు దానికి నాయకత్వం వహించారు. 1937లో ఏది అక్కడ ఎలక్షన్స్ జరిగితే ముస్లిం లీగ్, హిందూ మహాసభ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. 1939లో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసింది. కానీ ముస్లిం లీగ్ అండ్ హిందూ మహాసభ అంటే ఆర్ఎస్ఎస్ అండ్ ముస్లిం లీగ్ కలిసి ఈ యొక్క సింధ్, బెంగాల్, నార్త్ వెస్ట్ ప్రాంతంలో ప్రావిన్స్లో ప్రభుత్వాన్ని నడిపారు వాళ్ళిద్దరు కలిసి. 1942 మూమెంట్లో కానీ అంతకుముందు జరిగినటువంటి ఉద్యమాల్లో ఏ రోజు కూడా వీళ్ళు పాల్గొనడం అనేది జరగలేదు. చాలా ఘోరమైన విషయం ఏంటంటే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసిన తర్వాత చాలామందిని ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరమని చెప్పేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పిలిపిస్తే సావర్కర్ ఏం పిలిపించా అంటే, మీరు బ్రిటిష్ సైన్యంలో చేరండి అని చెప్పేసి ఆయన పిలిపివ్వడం జరిగిందని. దీన్ని ఖండిస్తూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. వీళ్ళు ఎందుకు ఇట్లా ఇచ్చారు అంటే, అక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్లు ఒక ప్రాంతీయ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ ముస్లిం లీగ్ అతను ఫజలుల్ హక్ ముఖ్యమంత్రిగా ఉంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ తర్వాత బీజేపీ నాయకుడు, ఆయన అప్పటి జనసంఘ నాయకుడు, ఆయన డిప్యూటీ సీఎంగా పనిచేశాడు అన్నట్టు. 2002 వరకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ జాతీయ జెండాను ఎక్కడ కూడా ఎగిరేయడం అనేది జరగలేదు వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మీద కూడా. సో భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో, ఉప్పు సత్యాగ్రహంలో కానీ, క్విట్ ఇండియా మూమెంట్లో కానీ ఏ రోజు కూడా వీళ్ళు పాల్గొనడం జరగలేదని చెప్పేసి చరిత్ర మనకు చాలా స్పష్టంగా చెప్తున్నది. మరి ఇలాంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చెప్పేటటువంటి సనాతన ధర్మం ఏమిటి అనేదాన్ని మనం ఒకసారి
పరిశీలిద్దాం. సనాతన ధర్మం ఈ మూలం మనుధర్మశాస్త్రం. ఇందులో 1వ అధ్యాయం 54వ శ్లోకం 31వ శ్లోకంలో ఏమంటారంటే 4 వర్ణాలు అని అంతకుముందు చెప్పి శూద్రులకు విధించిన ధర్మం ఒకటే, అది బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల అనబడి 3 వర్ణాల వారికి సేవ చేయలాం. 1వ అధ్యాయం 54వ శ్లోకం. 94వ శ్లోకంలో ఏమని చెప్పారంటే దేవపితృ కర్మ చేసేటటువంటి నిమిత్తం తన ముఖం ద్వారా బ్రాహ్మణులను భగవంతుడు సృష్టించాడు. సర్వ జగత్ రక్షణ కోసం తపస్సేసి తన కుమారుగా వారిని ఇక్కడ ఉంచాడు. 100వ శ్లోకంలో ఏమని చెప్తారంటే ఈ భూమిపై గల సమస్తం బ్రాహ్మణుడిదే. అందరి హితాన్ని కోరి దాన ధర్మాలు తెలియజెప్పి సృష్టిలోని స్థితిని సరిగ్గా ఉంచడం సకల దానాలు బ్రాహ్మణుడికి ఇవ్వదగినవి. ఇటువంటి పవిత్రమూర్తి అయిన బ్రాహ్మణుడి గురించి ఇతర వర్ణాల వారికి వారి ధర్మాలను తెలియజేయ నిమిత్తమే జ్ఞాని స్వయంభవ అయిన భగవంతుడు మనువు ఈ ధర్మశాస్త్రాన్ని రచించాడు అని చెప్పేసి 100వ శ్లోకంలో చెప్పడం జరిగింది. 135వ శ్లోకంలో ఏముందంటే గర్భదానం మొదలు శివయాత్ర వరకు గల షోడశ సత్కారాలను ఏ ద్విజుడు తర్కాతీతంగా వేదోక్తంగా గ్రహించి ఆచరిస్తాడో అతడే ఈ మనుస్మృతి చదివే అధికారం ఉంది. ఆచరణ విషయమై బ్రాహ్మణుడి ద్వారానే ఇతర వర్ణాల వారు వినవలసి ఉంది. ఎవరైతే తర్కశాస్త్రాన్ని ఆధారం చేసుకొని వేదాలను హర్ష గ్రంథాలను విమర్శిస్తాడో వాడిని జాతి నుంచి బహిష్కరించాలి. ఈ విద్య ఎవరికి అనే విషయంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా నామధేయాలు పేర్లు ఎట్లా పెట్టాలా 6వ అధ్యాయంలో చెప్తాడు. బ్రాహ్మణ శిశువుకు శుభవాచకం నామం పెట్టాలా, క్షత్రునికి బలవాచకం పెట్టాలా, శూద్రునికి దాసవాచకం పెట్టాలా, వైశ్యునికి ధనవాచకం, శూద్రునికి దాసవాచకం పెట్టాలా. అంటే ఉదాహరణకు బ్రాహ్మణుడికి శర్మ, మిత్ర, వేదవ్రత, ధర్మదత్త అని పెట్టాల. క్షత్రునికి మహిపాల, ధనంజయ, దేవవర్మ, కృతవర్మ పెట్టాల. వైశ్యులకు ధనగుప్త, ధనపాల, వాస్తుగుప్త, రత్నదేవ అని పెట్టాల. శూద్రునికి దాససేవ, ధర్మదాసు, మహిదాస అని పెట్టాల. ఇట్లా మనకు అంటే ఎవరెవరికి ఎలాంటి పేరు పెట్టాలా అని దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఎవరు విద్యకు అర్హులు అది చెప్తూ శూద్రులు స్త్రీలు విద్యకు అర్హులు గారు అని 2వ అధ్యాయంలో 41, 42 మంత్రాల్లో చాలా శ్లోకాల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందన్నమాట. స్త్రీ విద్యకు అర్హురాలు కాదు అనేటటువంటి దాన్ని చెప్తూ ఆమె డ్యూటీ ఏంటి, ఆమె ఎవరికి సేవ చేయాలా, ఎట్లా సేవ చేయాలా అనేదాన్ని వాళ్ళు చెప్పడం జరిగిందన్నమాట. సమాజాన్ని కులాలుగా విభజించి బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు ఈ విధంగా చతుర్వర్ణాలుగా విభజించినటువంటిది ఈ యొక్క మనుధర్మశాస్త్రం అనేదాన్ని ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఎవరెవరికి ఎలాంటి శిక్షలు వేయాలా అంటే అది కూడా చాలా స్పష్టంగా ఈ మనుధర్మశాస్త్రంలో చెప్పడం అనేది జరిగింది. ఎవరెవరిని వాళ్ళు భోజనాన్ని అంటే మానసిక శ్రద్ధ జరిగితే పిలవాలా, ఎవరిని పిలవకూడదు
అనేదాన్ని కూడా వారు కులాల బేసిస్ మీద నిర్ణయం చేయడం అనేది జరిగిందని. ఈ మనుధర్మ శాస్త్రము భారతదేశంలో వచ్చిన తర్వాతనే 80% మంది ప్రజల్ని విద్యకు దూరం చేయడం జరిగింది. ఆయుధాలు పట్టుకోవడానికి వీలు లేదు, మీరు నేర్చుకోవడానికి వీలు లేదు, శూద్రులుగా ఉండాలా అనేదాన్ని ప్రధానంగా వాళ్ళు చెప్పడమే జరిగింది. మరి ఒక విషయం ఏదైతే ఉందో, మనుధర్మ శాస్త్రం రాకంటే మొదలు పరిస్థితి ఏమున్నది, అప్పుడు కూడా ఇట్లనే ఉన్నదా, లేదా అప్పుడు పరిస్థితి భిన్నంగా ఉందా అని కనుక మనం ఆలోచిస్తే, మనుధర్మ శాస్త్రం మన దేశంలో రాకంటే పూర్వం, లేదా ఆర్యులు మన దేశంలో ఫస్ట్ వచ్చినప్పుడు, లేదా ఆర్యులు రాక మొదలు ఈ దేశంలో వీళ్ళు చూచినటువంటి ఒక వివక్షత ఆ కాలంలో పనిలేదు. ఏ కులం వల్లైనా చదువుకొని వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యేటువంటి అవకాశం ఉండే. ఇప్పుడు వశిష్ఠుడు ఉన్నాడు, శ్రీరాముని యొక్క గురువు. వశిష్ఠుడు ఊర్వశి కొడుకు, ఊర్వశి దేవదాసి. ఆ రోజులో వశిష్ఠుడు అరుంధతి అనేటువంటి ఒక మాదిగ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అరుంధతి నక్షత్రం పెళ్ళెంతరా చూపిస్తారు. ఆ అరుంధతి వశిష్ఠుడికి పుట్టిన వ్యక్తి శాక్యముని. శాక్యముని అదృశ్యంతి అనే మాలమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకు పుట్టాడు శుక మహర్షి. ఈ శుక మహర్షి సత్యవతి అనేటువంటి ఒక బెస్తామెకు ప్రేమించి ఆమెతో సంతానం కంటే వాళ్ళ కొడుకు వ్యాసుడు. అంటే వ్యాస మహర్షి ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. శుక మహర్షి కొడుకు. శుక మహర్షికి అండ్ బెస్త కన్య సత్యవతికి పుట్టినటువంటి వ్యక్తి. కాబట్టి అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా మీకంటే, కులముతో నిమిత్తం లేకుండా ఆ రోజుల్లో వేదాలు చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. కులంతో నిమిత్తం లేకుండానే ఋగ్వేదంలో అనేక వేదాల్లో అనేక మంది స్త్రీలు ఋగ్వేద రచన చేసినటువంటి వాళ్ళలో మనకు కనబడతారు. మరి మీకు ఇంకొక 2-3 కథలు బహుశా తెలుసు అనుకుంటా. ఎవరైనా ధర్మబోధ చేసేది, దానికి కులం అనేది ఉన్నదా, జ్ఞానానికి కులం ఉందా అంటే జ్ఞానానికి కులం లేదు అని చెప్పేటువంటి కథలు మనకు చాలా దొరుకుతాయి. కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండే. ఆయన ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నప్పుడు పక్షి రెట్ట వేస్తుందట. కోపం వచ్చి ఈయన కోపంతో చూస్తే ఆ పక్షి గాలిపోతుంది కథ ప్రకారంగా. ఆయనకి ఊళ్ళోకి వచ్చి ఆయన భిక్షాటన చేస్తూ ఉంటాడు. ఒక ఇంటి ముందుకు వచ్చేసి భవతి భిక్షాందేయి అంటే ఆమె తొందరగా బయటకు రాదు. కాసేపు అయిన తర్వాత బయటకు వస్తే, ఏంటమ్మా లేట్ అయిందంటే, నా భర్త ఇప్పుడు నేను భోజనం పెడుతున్నా, ఆయన విశ్రాంతి తీసుకోవాలా, అందుకని ఆలస్యమని చెప్తుంది. కోపంగా చూస్తాడు ఆమె వైపు. కోపంగా చూస్తే ఆమె ఏమంటుందంటే, ఏందే కోపంగా చూస్తున్నావు నువ్వు చూస్తే కాలిపోవడానికి నిన్న పక్షిని అంటది. అప్పుడు వాటిని జ్ఞానోదయం కలుగుతుంది. అబ్బా ఈమె ఎవరు, అడవిలో జరిగింది ఈమెకి ఎట్లా తెలిసిందని పాదాల మీద పడతాడు. ఇప్పుడు నాకు జ్ఞానోదయం చేయమంటాడు. చేయమంటే అప్పుడు ఆమె ఏమని చెప్తుందంటే, నేను కాదు ధర్మవ్యాధుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి మిథిలా నగరంలో అని చెప్తే, అప్పుడు మిథిలా నగరంలోని ధర్మవ్యాధుడి దగ్గరికి పోతాడు కౌశికుడు. మరి ఎవరయ్యా ధర్మవ్యాధుడు అంటే, మాంసం కొట్టు నడుపుతున్నటువంటి ఒక వ్యక్తి. అక్కడికి పోయి ఆశ్చర్యపోతాడు, ఇతడా నాకు ధర్మబోధ చేసింది అనుకుంటాడు. పోయిన తర్వాత ఏం జరుగుతుందో, ఆయన ఎటువంటి ధర్మాన్ని బోధిస్తాడో ఆయనకు ఇక్కడ తెలిసిపోతుంది అన్నట్టు. ఒక కాలం ఉండే, ఆ కాలంలో భారతదేశంలో కూడా నిజమైనటువంటి యొక్క ధర్మం అనేది వీళ్ళు చెప్తున్నటువంటి ఒక హిందూ ధర్మం కాదు, వీళ్ళు చెప్తున్నటువంటి ఒక వర్ణ వివక్షత కాదు.
వర్ణ వివక్షత లేనటువంటి ఒక సమాజం, యజ్ఞయాగాదుల్ని కూడా లేనటువంటి ఒక సమాజం మనం చూసినాం గౌతమ బుద్ధుని కాలంలో. దాన్ని ఆయన వ్యతిరేకించినటువంటి ఒక కాలం. నేడు రకరకాలైనటువంటి ఒక కథలు మనం చూస్తూ ఉంటాం. మహాభారతంలోనే ఉన్నాయి కథలు కొన్ని. శంకరాచార్యుల వారు నది ఒడ్డుకు పోతారు స్నానం చేసి వస్తూ ఉంటే ఈయన చెప్పే సిద్ధాంతం ఏంటిది? అద్వైతం. అద్వైతం అంటే అందరిలో ఉండే ఆత్మ ఒకటే ఈయన చెప్పే సిద్ధాంతం. శంకరాచార్యులు ఇది చెప్పి నది బయటకు వచ్చేస్తూ ఉంటే ఒక చండాలుడు ఎదురుగా వస్తాడు. వచ్చేస్తే నువ్వు పక్క జరుగు అని అంటాడు. సో అప్పుడు అతను అడుగుతాడు, నువ్వు నన్ను పక్క జరగమంటున్నావా? అంటే ఈ శరీరాన్ని, అన్నంతో తయారైన శరీరం నీ శరీరం అంతే, నా శరీరం అంతే, శరీరాన్ని పక్క జరగమంటున్నావా, నాలో ఆత్మను పక్క జరగమంటావా? సో అప్పుడు శంకరాచార్య రియలైజ్ అయ్యి ఆయన కాళ్ళ మీద పడడం ఇది కథ. సో కాబట్టి ఏంటంటే ఒకానొక కాలంలో ఈ యొక్క భారతదేశం యొక్క నిజమైన సంస్కృతి, నిజమైనటువంటి ఒక దీనిలో అప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితులు వేరే, తర్వాత వచ్చినటువంటి ఒక పరిస్థితులు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక పరిస్థితులు వేరే. కేవలం తమ రాజ్యాధికారాన్ని కాపాడుకోవడం కోసం, తమ పెత్తనాన్ని కాపాడుకోవడం కోసం, తమ అధికారం నిలబెట్టుకోవడం కోసం వీళ్ళు ఈ యొక్క వర్ణ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈరోజు వాళ్ళు కోరుతున్నది ఏంటంటే అటువంటి ఒక వర్ణ వ్యవస్థ మళ్ళీ రావాలి, మా పూర్వ వైభవం రావాలా, పూర్వ సంస్కృతి మాకు రావాలా. అంటే మరి అప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి? గ్రామీణ ప్రాంతంలో కుల వివక్షత, అంటరానితనం, మరి దేవదాసి వ్యవస్థ, వెట్టి చాకిరి, ఇలాంటివన్నీ ఉన్నటువంటి ఒక పరిస్థితి. అలాంటి ఒక పరిస్థితి ఇక్కడ కొనసాగాలని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు. బాల్య వివాహాలు, సతీసాగమనం, వితంతువుల పట్ల వివక్షత, దేవాలయంలోకి వేరే కులాల వాళ్ళు రావద్దు. సో ఈ పరిస్థితి లోపల కొద్ది పాటలు ఇస్తాను, కొద్ది పాటలు. సో మళ్ళీ మనం సతీసాగమనం సమాజం రావాలని కోరుకుందామా? మళ్ళీ దేవదాసి వ్యవస్థ ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామా? మళ్ళీ జోగిరి వ్యవస్థ రావాలని చెప్పేసి మీరు కోరుకుంటారా? మళ్ళీ మహిళలు బానిసలుగా ఉండాలని చెప్పేసి మీరు కోరుకుంటారా? మళ్ళీ దేవాలయాల్లోకి అంటే ఇతర కులాల వాళ్ళు ప్రవేశించద్దని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారా? అంటే అసలు గాంధీజీ మీద కూడా వీళ్ళకి ప్రధానమైన కోపం ఏంటంటే దళితులను కూడా మనుషులుగా చూడాలని ప్రధానంగా చెప్పడం జరిగింది. కులమత భేదాలు వద్దు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. హిందూ ముస్లింలు ఐక్యంగా ఉండాలా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందన్నట్టు. వాళ్ళు కోరుతున్నటువంటి వ్యవస్థ మేము డామినేటింగ్గా ఉండాలా, హిందూ రాజ్యం రావాలా, బ్రాహ్మణాధిపత్యం ఉన్న సమాజం రావాలా, శూద్రులు మా కాళ్ళ కింద ఉండాలా, చెప్పుల కింద ఉండాలా, శూద్రులకు విద్య ఉండకూడదు, శూద్రులకు ఆస్తి ఉండకూడదు, శూద్రులు అధికారంలోకి ఉండకూడదు, ఈక్వాలిటీ అనేది ఉండకూడదు. సో అందుకని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా రాజ్యాంగాన్ని వ్యతిరేకం చేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రజలు కోరుకున్నటువంటి దానిలోకి ఏంటంటే మానవులందరూ సమానమే, ఈక్వాలిటీ ఫస్ట్ మనం కోరుతున్నారు.
ఇది మనుధర్మశాస్త్రానికి విరుద్ధం. మనమేమంటున్నాం, దళితులు కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరైనా జ్ఞానం పొందడానికి అర్హులే. జ్ఞానంకు కులంతో సంబంధం లేదు. గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి ఒక విధానాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ భావాలతో ప్రభావితుడై ప్రపంచంలో ఉన్నటువంటి ఒక రాజ్యాంగంలో ఉన్న చాలా ముఖ్యమైన విషయాలను కూడా తీసుకొచ్చి సౌభ్రాతృత్వం, సమానత్వం, వివక్షత లేని సమాజం, ఒక నూతన సమాజం రావాలా అని రాజ్యాంగాన్ని కోరుకోవడం జరిగింది. సంపద కొద్దిమంది చేతిలో పోగుపడద్దు. కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఆర్టికల్ 37, 38 ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఈ రాజ్యాంగం ఇలా మాకు అడ్డం వస్తున్నది. ఈ రాజ్యాంగం చేతిలో మేము కోరుకున్నటువంటి ఒక మనుధర్మ శాస్త్రాన్ని మళ్ళీ తీసుకురావాలా, మళ్ళీ హైందవ డామినేషన్ ఉన్న సమాజం ఒకటి కావాలా, భారతదేశం అంటే హిందువులది అనే ఒక భావాన్ని వాళ్ళు తీసుకొస్తారు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఏంటిది, రోహింగాలు వస్తున్నారు, మైనారిటీస్ వస్తున్నారని చెప్పేసి. గత 12 సంవత్సరాల నుంచి ఎవరు అధికారంలో ఉన్నారు? బీజేపీ గారి అధికారంలో ఉంది. మరి బార్డర్స్ చూసే బాధ్యత ఎవరిది? వీళ్ళనే కదా బార్డర్స్ చూసే బాధ్యత. మొన్న బీహార్లో జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో మొత్తం చూస్తే విదేశాలకు వెళ్ళి వచ్చిన ఓటర్లు మొత్తం ఎంతమంది తేలాలంటే 3, కేవలం 3. 67 లక్షల మందిలో తేలింది 3 ఇతర దేశాలకు వెళ్ళి వచ్చిన చొరబాటుదారులు. కాబట్టి టోటల్ ఒక రకమైనటువంటి దీన్ని తీసుకొచ్చి ఇవాళ సమాజం లోపల ఒక చెడును వాళ్ళు తీసుకొస్తున్నారు. ఒక 2-3 విషయాలు, ఒక్క విషయం మీ దృష్టిలోకి తీసుకొస్తాను నేను. ముస్లింల మీద అయితే ప్రచారం జరుగుతోంది, వీళ్ళు దేశానికి విరుద్ధులు, పాకిస్తాన్కి అనుకూలంగా ఉంటారు, వాళ్ళు భారతీయులు కారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది అన్నట్టు. వాస్తవం చెప్పాలంటే మనకు ప్రథమ స్వతంత్ర పోరాటంలో నానాసాహెబ్, తంతియా టోపే, బహదూర్ షా వీళ్ళందరూ ఝాన్సీ లక్ష్మీబాయితో కలిసి పోరాటం చేసినారు. తర్వాత జరిగినటువంటి స్వాతంత్ర సమరంలో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఈయన ప్రధానంగా నాయకత్వం వహిస్తే అబ్దుల్ కలాం ఆజాద్, హకీం అజ్మల్ ఖాన్, రఫీ అహ్మద్, మౌలానా మహమ్మద్ అలీ, మౌలానా షౌకత్ అలీ, బిఎమ్మ, బర్కత్ అలీ వీళ్ళందరూ కూడా ఇండిపెండెన్స్ స్ట్రగల్ లోపల ప్రధానమైన పాత్ర వహించారు. మన ఏరియా నుంచి కూడా తురబేజ్ ఖాన్, ముజఫర్ అహ్మద్, అష్ఫాకుల్లా ఖాన్ మొదలైన వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతం వాళ్ళు, అంటే తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఉద్యమం లోపల పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యంలో కూడా ముస్లిమ్స్ ప్రధానమైన పాత్ర వహించారు. అబ్దుల్ హసన్ సఫ్రానీ అనే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి, ఆయన బెర్లిన్లో చదివేవాడు ఇంజనీరింగ్. ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క పిఏగా పనిచేయడం జరిగిందన్నట్లు. అక్కడ లియాఖత్ అలీ, ఇస్మాయిల్ హుసేనీ, సిరాజ్ వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ విడిపోవాలా, వేరే దేశం కావాలా ముస్లింలకు అనే దాన్ని కూడా వీళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకం చేయడం అనేది జరిగిందన్నట్లు. ఇంకా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి ఆజాద్ హిందూ సైన్యంలో మహమ్మద్ జమీద్ ఖాన్ ఖైనీ, అనేక మంది వీళ్ళు పనిచేశారు. ఒక పెద్ద లిస్టు మన దగ్గర ఉందన్నట్టు. సో ముస్లిమ్స్ ఏదో దేశానికి స్వతంత్రం లోపల పాల్గొనలేదు, వాళ్ళందరూ కూడా మేము దేశద్రోహులు అనేది ప్రచారం చేస్తున్నారో అది పచ్చి అబద్ధం అనేటటువంటిది చరిత్ర మనకు చెప్తున్నటువంటి ఒక సాక్ష్యాలు. మొత్తం అనేక పుస్తకాల నుంచి అనేక వివరాలు ఉన్నాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్కు ఆర్థికంగా కూడా సాయం చేసినటువంటి వాళ్ళు చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు. ఆయన జర్మనీ వెళ్ళడానికి సాయం చేసినటువంటి వాళ్ళల్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు.
అవన్నీ వివరాలు మన దగ్గర ఉన్నాయన్నట్టు. సో మిత్రులారా, ప్రధానంగా నేను మీతో చెప్పదలుచుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఇటువంటి సమాజం మనకు కావాలా? మళ్ళీ పాత సమాజాన్ని మనం తీసుకొని వస్తారా? ఇప్పుడు మళ్ళీ నాగలి బట్టి దున్నాలా అంటే వస్తుందా? ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మళ్ళీ ల్యాండ్ ఫోన్ రావాలంటే వస్తుందా? లేదా ఇప్పుడు హిందూ ధర్మం గురించి వీళ్ళు చెప్పుకుంటున్నారో మరి పిలక పెట్టుకొని ధోతి కట్టుకొని వాళ్ళు ఉండాలా? మరి సముద్రయానం వాళ్ళు చేయవద్దు, ఇంగ్లీష్ మీడియం చదవద్దు, వాళ్ళు కావాలంటే ఓన్లీ సంస్కృత భాషలోనే చదువుకోవాలా? అసాధ్యమవుతుందా? అంటే సమాజాన్ని వెనుకకు నెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం ధర్మం పేరు మీద, ధర్మాన్ని రక్షించాలనే పేరు మీద అనేక మంది యూత్ని ఇవ్వలేతుందో భారతదేశం ప్రమాదం లోపల ఉంది, హిందూ ధర్మం ప్రమాదంలో ఉంది, సనాతన ధర్మం ప్రమాదంలో ఉంది. దాన్ని రక్షించుకోవడానికి మనమందరం కంకణం కట్టుకోవాలా? వీళ్ళు చేస్తున్నటువంటి ఒక పూజలు పద్ధతులు ఇదే సరి అయినటువంటిది అనేటటువంటి దాన్ని తీసుకొస్తున్నారు. ఒక మూఢనమ్మకాలని ప్రచారం చేయడం అనేది జరుగుతుంది. మరి అనేక రకాలైనటువంటి ఒక మహాత్ములందరూ కూడా ఈ కులమత భేదాలకు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా నిలబడ్డ వాళ్ళే. బ్రహ్మం గారు కావచ్చు, అన్నమయ్య కావచ్చు, లేదా గౌతమ బుద్ధుడి కాలం నుంచి కనుక మనం మొదలుపెట్టుకుంటే వీళ్ళందరూ కూడా సమాజం లోపల ఒక అందరూ కులమత భేదాలు లేనటువంటి సమాజం కావాలని చెప్పేసి కోరుకున్నారు. ఉపనిషత్తుల్లో కూడా చాలా గొప్ప విషయం ఉంది. ఏంటంటే ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగతాం జగత్ ఏన తక్తేన పుంజిత మాకృత కష్య సిద్ధనాం. అంటే సమస్తము భగవంతుని యొక్క రూపమే. ఇక్కడ కులాలు మతాలు జాతులు భేదం లేనటువంటి ఒక సమాజానికి మనం వెళ్ళాలా అనేదాన్ని కూడా ప్రధానమైనటువంటి యొక్క ధర్మం మానవులందరూ ఒకటే అని చెప్తున్నటువంటి సమానత్వమే ప్రధానమైనటువంటి ధర్మంగా మనం దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. మూఢనమ్మకాలని, బలి ఇవ్వడాన్ని, జంతు బలిని, వీటన్నిటిని కూడా మహాత్ములందరూ వ్యతిరేకం చేసినారు. గౌతమ బుద్ధుడు లాంటి వారు కూడా వ్యతిరేకం చేసినారు. దాన్ని చూసుకొని వివేకానందుడు కూడా జ్యోతిష్యాన్ని కూడా ఒప్పుకోలే. వివేకానందుడు కూడా అన్ని మతాలలో ఉండేటటువంటి సారాన్ని తీసుకోవాలని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందన్నట్టు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఈరోజు కాదు, మొదటి నుంచి కూడా గొప్ప పోరాటం జరిగింది. ఒక చిన్న కథ చెప్పేసి నేను ముగిచ్చేస్తా. తెనాలి రామకృష్ణుడు రాయలవారి ఆస్థానంలో ఉండేవాడు. ఒకసారి ఏం జరిగిందంటే శ్రీకృష్ణదేవరాయల తల్లి ఆమె అనారోగ్యంతో ఉంది. ఆమె అవసాన దశకు చేరుకున్న తర్వాత మామిడి పళ్ళు తినాలని కోరుకొచ్చిందట. తండ్రి దగ్గరికి పోతే ఆయనకు మామిడి పండు కావాలన్న. అది సీజన్ ఏంటంటే ఇలాంటి సీజన్ సెప్టెంబర్ అక్టోబర్ పళ్ళు దొరకవు. సో మామిడి పండు అనుకుంటూ ఆమె చనిపోవడం జరిగిందన్న. చనిపోయిన తర్వాత వీళ్ళు బ్రాహ్మణ్స్ బాగా ఆలోచించారు. రాజా, మీ తల్లి చనిపోయింది, ఆమె చివరి కోరిక మీరు తీర్చలేదు, ఆమె స్వర్గానికి పోదు, ఆత్మ మధ్యలో ఉంటుంది, అది మంచిది కాదు. ఆమె స్వర్గానికి పోవాలంటే మేము మంత్రాలు చదువుతాము, ఆత్మ స్వర్గానికి పోతుంది. కాబట్టి మేము చెప్పినట్టు చేయాలా. ఏంటి అంటే మీరు కూడా మామిడి పళ్ళు దానం చేయాలా. చేద్దాంలేండి, చేద్దాం, మార్చి ఏప్రిల్ వచ్చిన తర్వాత చేద్దాం. మార్చి ఏప్రిల్ కాదు, ఒక టైం ఉంటుంది దానికి, ఈ టైంలో చేయాలా అని ఒక ముహూర్తం పెట్టి, అరే ఇప్పుడు ఎట్లా మామిడి పళ్ళు దొరికాయి అంటే అట్లా కాదండి, కావాలంటే మీరు బ్రాహ్మణులోత్తములందరికీ కూడా
బంగారు మామిడి పళ్ళు దానం చేయండి, అదొకటే పరిష్కార మార్గం అని చెప్పేసరికి ఆ రోజుల్లో రాజులు ఎలాంటి వాళ్ళు మీకు తెలుసు కదా. సో నమ్మేసి సరే అన్నారు. అంటే ఖజానా మొత్తం ఖాళీ అయిపోతున్నది. వందల సంఖ్యలో మామిడి పళ్ళు, బంగారు మామిడి పళ్ళు అన్ని తయారు చేసి ఇస్తున్నారు అన్నట్టు. తెనాలి రామకృష్ణుడికి కడుపు మండింది. ఏం చేయాలా? చెప్తే రాజు వినడు. మరి ఏం చేయాలి, దీనికి మార్గం ఏంటిది అని ఏం చేశాడంటే, రాజు ఒక రూమ్లో కూర్చొని అందరికీ బంగారు పళ్ళు ఇవ్వడానికి రెడీ అయితే మామిడి పళ్ళు, ఈయన ముందు రూమ్లో కూర్చున్నాడు. ఏమని చెప్పాడంటే, ఎవరు వచ్చినా ఫస్ట్ నా దగ్గరికి రావాలా, దాని తర్వాత రాయలు గారి దగ్గరికి పోవాలా, నా దగ్గర హాజరు వేసుకున్న వాళ్ళకి అక్కడ మామిడి పళ్ళు దొరుకుతుంది, లేకపోతే లేదని చెప్పాడు. సరే అని వీళ్ళు వరుసగా పోవడం మొదలుపెట్టారు. పోయేసరికి కర్రు బాగా కాల్చి, ఆయన బాగా వేడి చేసి కర్రు కాల్చేసి చెప్పాడు, ఒక పండు కావాలంటే ఒక వాత, 2 పండ్లు కావాలంటే 2 వాత. సరే ఇక ఒక్కొక్కడికి ఒక్కొక్క వాత పెట్టుకుంటాడు. రాయల దగ్గరికి పోతున్నారు, ఒక మామిడి పండు తీసుకొని పోయారు. ఒక ఆయనకు బాగా ఆశ పుట్టుకొచ్చింది, నాకు 2 వాతలు పెట్టాడు. సరే 2 వాతలు పెట్టాడు. రాయల దగ్గరికి పోయిన తర్వాత ఆయన ఒక మామిడి పండు ఇచ్చాడు, బంగారు వేడు. అయ్యా నాకు 2 కావాలి. ఎందుకు ఆయనకి 2 ఇస్తాము, నేను 2 వాతలు పెట్టుకున్నాను. ఈ వాతలు ఏంటి వాతలు ఎవరు పెట్టారు అంటే, తెనాలి రామకృష్ణ పెట్టాడు. పిలువండి అని పిలిచాడు. పిలిచిన తర్వాత ఏందా, ఏం చేస్తున్నాను అంటే, సార్ మీ తల్లి అయినా మా తల్లి అయినా ఒకటేనా కాదా, ఎవరి తల్లి అయినా ఒకటే. మరి మీ తల్లి స్వర్గంకి పోయినప్పుడు మా తల్లి స్వర్గంకి పోవాలా పోవద్దా? పోవాలి. మీ తల్లి కోరిక ఏంటిది, మామిడి పండు తినాలని కోరిక. కాబట్టి మీరేమంటున్నారు, ఆమెకు ఆ పండు ఇవ్వలేదు కాబట్టి మేము బ్రాహ్మణులకు మామిడి పండు ఇస్తే ఈమె స్వర్గానికి పోతుందని పోతున్నారు. మా తల్లికి వణుకు రోగం లేసింది, దాని ఇట్లా వణుకుతా ఉంటే వాతలు పెట్టాలన్నారు. ఆమెకు వాత పెడితే కానీ ఆమె కోరిక తీరదు. నేను బాగా కాల్చి వాత పెట్టేలోగా ఆమె చచ్చిపోయింది. మరి ఏం చేయాలా, ఎవరికి వాత పెట్టాలా? కాబట్టి మీరు ఎవరికి పెడుతున్నారు, నేను కూడా వాళ్ళకి పెడతా కదా, నా తల్లి స్వర్గానికి పోతుంది. సో అప్పుడు ఒక రియలైజేషన్ జరిగింది. కాబట్టి ఎతుందో మనకు వేమన గారి పద్యాలు బాగా అసలు పిండములను చేసి పితరులను తలపోసి కాకులకు పెట్టు గాడిదలారా, పెంట తినడి కాకి పితరుడు ఎట్లాయరా అని చెప్పేసి వేమన ఈరోజు చెప్పాడు అన్నాడు. ఎవరికో పెడితే ఎవడో స్వర్గానికి పోతాడు అని చెప్పేసి చెప్తే ఏం జరుగుతున్నది? ఆయన చెప్తాడు, విప్రుడు ఎల్లా చేరి వెర్రి కూతలు కోసి సత్యపద్ధతులను కూర్చ సతతముగాను మను ముహూర్తములను ముంచ ముండెట్లాయరా ముండెట్లు మోసారా అని చెప్పేసి ఆయన చెప్పడం అని జరుగుతున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో కూడా వేమన లాంటి మహాత్ములు ఎప్పటి నుంచో ఈ యొక్క మూఢనమ్మకాలన్నీ కూడా వాళ్ళు వ్యతిరేకం చేస్తూ పోయారు. కాబట్టి మనం ఒక శాస్త్రీయ దృక్పథాన్ని మనం దృష్టిలో పెట్టుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, సమానత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. సీజే మీద జరిగినటువంటి దాడి ఒక పెద్ద కుట్రలో భాగం. భారతదేశంలో మళ్ళీ మనోవాదాన్ని తీసుకురావాలని కుట్రలో భాగంగా జరుగుతున్నది. మళ్ళీ వాళ్ళ ఒక డామినేషన్, ఈ మతం పేరుతో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మళ్ళీ అధికారంలోకి రావాలని కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి తప్పించి మరొకటి ఏం కాదు. కాబట్టి వీటన్నిటి కూడా మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తూ బాగా అధ్యయనం చేయాలా, మనం ఆ కుట్రను తెలుసుకోవాలా, ఈ దేశంలో ఎంత అవినీతి జరుగుతున్నది మనం తెలుసుకోవాలా, ప్రజలకున్న ఇబ్బందులు తెలుసుకోవాలా, రైతులకు ఉండే కష్టాలు తెలుసుకోవాలా. వాటి గురించి ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడరు. రైతుల గురించి కానీ, నిరుద్యోగం గురించి కానీ, అవినీతి గురించి కానీ, వాతావరణ కాలుష్యం గురించి కానీ, నీటి కాలుష్యం గురించి కానీ, గాలి కాలుష్యం గురించి కానీ, ఈ పారిశ్రామికవేత్తల దోపిడీ గురించి కానీ ఈరోజు మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ ధర్మం గురించి ఇవాళ ప్రజల్ని పక్కతో పట్టిస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో మనం కొంచెం చదువుకున్న వాళ్ళుగా, జ్ఞానం ఉన్న వాళ్ళుగా, రాజ్యాంగం తెలిసిన వాళ్ళుగా, సమానత్వాన్ని కోరుకునే వాళ్ళుగా రాజ్యాంగాన్ని రక్షించడానికి పూనుకోవాలని చెప్పి చెప్తూ
మరి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.